పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఫుల్ బిజీ అయ్యారు వైసీపీ అధినేత జగన్. వరుస మీటింగ్లతో క్యాడర్ జోష్ నింపడమే కాదు, వారికి టార్గెట్స్ ఫిక్స్ చేశారు. వైసీపీ అధినేత జగన్ స్పీడ్ పెంచారు. ఓటమి ఎంతో నేర్పిందంటూ ముందుకు వెళ్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఆయన సమావేశమయ్యారు. ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, నిత్యం ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలపైనే పోరాడాలని వారికి సూచించారు. అబద్ధాలు చెప్పడంలో టీడీపీతో పోటీ పడలేక ఓడిపోయామన్నారు. శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ వివాదమే దీనికి ఉదాహరణని జగన్ గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేసిందని, అయితే వైసీపీ కార్యకర్తలు వాస్తవాలను ప్రజలకు వివరించాలని, ఇదే పోరాట స్ఫూర్తి కొనసాగించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను జగన్ కోరారు. అంతకుముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో భేటీ అయ్యారు జగన్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. సూపర్ 6 హామీలు అమలు కావడం లేదనే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోందన్న ఆయన, వైసీపీ, కూటమి పాలన మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై అందరూ కలిసి ఉద్యమించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు పిలుపునిచ్చారు.